ఏపీ పాలిటిక్స్కి వద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి దాదాపు 1 ఇయర్ అవుతుంది కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి. ఏంటి 1 ఇయర్‌లో జూన్ 4థ్ 1 ఇయర్ కదా! ఫస్ట్ మనం మే థర్డ్ వీక్ వచ్చేసాం. ఏంటి పరిస్థితి మీకెలా అనిపిస్తోంది? అంటే 3 చోట్లుగా 3 విభాగాలుగా వాటిని విభజించుకుంటే హ్మ్. హామీల అమల్లో పాక్షికంగా మాత్రం చేశారు. హ్మ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంత హెడ్ స్టార్ట్ అంటారు కదా! ఎక్సలెంట్ హెడ్ స్టార్ట్ చేశారు. రూ. 4,000 హామీని నెల రోజులలో వెంటనే వచ్చిన వెంటనే అమలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నెలలకు కూడా 1,000 చొప్పున పెంచి ఇచ్చేసిన అద్భుతమైన ప్రగతి చూపించారు. జనం అలా అనుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు అనుకుంటా 9 తారీఖు బస్సులు ఫ్రీ చేశారు. కానీ బస్సుల ఆక్యుపెన్సీ దాదాపు 25 నుంచి 36% పెరిగిందంట. హ్మ్. జనరల్గా ఇది ఫ్రీ చేయడం వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పాక్షిక హామీలు మాత్రం అమలైనవి. హ్మ్. మిగతా హామీలు ఇంకో 2 నెలలు టైం అడుగుతున్నారు వాళ్ళు. హ్మ్. అంటే జూన్, జూలైలో అనుకుంటున్నారు. ఏది అమ్మకి వందనం ఏదో పెట్టారు కదా, తల్లికి వందనం. అమ్మఒడి తర్వాత బస్సు, ఆ అమ్మఒడి మార్చి తల్లికి వందనం పెట్టారు. బస్సు రైతు కూడా కొందరు భరోసా. ఆదరిస్తారు. అందుకని లెటర్స్ వెయిట్ అంటే ఒక సంవత్సరం కొన్నాళ్ళు పట్టొచ్చండి. హ్మ్. నవరత్నాల అమలుకు కూడా కొంత సమయం పట్టింది. కెనాట్ సే టైం ఫిక్సేషన్. కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఏమైంది? ఇప్పుడు లేదండి. ఇవాళ నా పక్కన అని కాదు కానీ నా తోటి మన తెలుగు జాతిలో భాగమైన తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ అనుకోని నెంబర్ 1 రీచ్ చేసి సస్టైన్ అవుతుంది. నేను కళ్ళగన్నాను. పంజాబ్ని చూసి నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎప్పుడు వాళ్ళ కలగంటే తెలంగాణ ఏబుల్ టు సస్టైన్ బికాస్ ఆఫ్ హైదరాబాద్ దానికి అటాచ్ అయింది కాబట్టి 100% ఇన్కమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ గ్రోత్ ఆల్సో ఇస్ దేర్. హ్మ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? ఇవాళ అవుట్ ఆఫ్ సదర్న్ ఆల్ ద సదర్న్ స్టేట్స్ లోయెస్ట్ పర్ క్యాపిటల్లో ఉంటున్నాం మనం. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఇస్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ అండి? హౌ కమ్ అండి? నేను అందే పాక్షికంగా అమలు చేశారు కానీ మిగతా సస్టైనబుల్ ఇండెక్స్ రాకపోతే స్టేట్కి చాలా కష్టం. 7,00,000 కోట్ల ఇండస్ట్రీలు వచ్చాయని అమిత్ షా చెప్తున్నారు. నరేంద్ర ఆయన మోదీ 27,000 కోట్లు మన అమరావతి నారా మర్చిపోయి లోకేష్ ఉండవు. చెప్తున్నారు. పవన్ మన కళ్యాణ్ ఆమ్లెట్ చెప్తున్నారు. చాక్లెట్ గురించి చాలా మనం మాట్లాడుకోవాలి. ఆమ్లెట్ ఒకటి, చాక్లెట్ ఒకటి, బిస్కెట్ ఒకటి నడిచింది. ఆ! చూశారు కదా 3 ఆమ్లెట్ ఏమో ప్రజలు చాక్లెట్ చూసా, ఆమ్లెట్ చూడలా. ఆమ్లెట్స్ ఇప్పుడు ఏంటి బిస్కెట్ చూశారు కదా. హ్మ్. నా గుజరాత్లో నేను పరిపాలన చేస్తున్నప్పుడు నేను చూసి ఎంత బ్రహ్మాండంగా ఉన్నా బిస్కెట్ ఆ గుజరాత్లో వేసారు ఆయన. హ్మ్. చంద్రబాబు కిలకలు పడే బిస్కెట్ తింటే పడిపోయారు. హ్మ్. ఈయన కాఫ్లెట్ పేరు మీద చాక్లెట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? హ్మ్. ఆయన అప్పటికే పడిపోతున్నారు, ఇంకా ఆయన పడిపోయారు కిందకి. హ్మ్. ప్రజలు ఎండ మీద సచ్చి చెడి ఎండలో మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళొద్దురా బాబు ముర్రో అని దేశం అంతా వార్నింగ్ చేస్తుంటే ఎండలో ఆ దిక్కుమాల బస్సుల్లో ఎత్తుకొచ్చి టీములు పెట్టి 5-6 లక్షల మంది ఎత్తుకొచ్చారు జనాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మారిపోయిన నెత్తి మీద ఈయన పన్నీర్ జీలకరిస్తారనుకుంటే నెత్తి మీద గుడ్డు కొట్టిపోయాడు. ఆమ్లెట్ అయిపోయింది. హ్మ్. ఏం చేశారు? బూడిది ఇచ్చారు. హ్మ్. సరే పక్కన పెట్టండి. హ్మ్. కానీ అమరావతి విషయంలో మాత్రం ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు రెస్టోర్ ఇట్ బ్యాక్ అండి. దాంట్లో మాత్రం ఎనలేని కృషి చేస్తుంది. ఎట్లా? కక్ష సాధింపు వైఖరితో జరిగిన ఏదైతే అది ఉందో దాన్ని తిరిగి రైట్ ట్రాక్లో పెడతానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. భారతీయ జనతా పార్టీ. ఏదండి? భారతీయ జనతా పార్టీ. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఉండేది. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ సరే, మీ మాత్రం భాషలో ఉత్తర భారతీయ జనతా. కుట్రలు ఆదాని గారు కుట్రలు హ్మ్. మానలేదండి కుట్రలు. వాళ్ళు ఎందుకు మాత్రం ఇప్పుడు అమరావతిలో వచ్చే రూపాయికి ప్రతి రూపాయికి వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుంది కదా. భాగస్వామ్యం లేదండి. ఒక మొత్తం దాంట్లో ఇంతవరకు వాళ్ళ 11 సంవత్సరాల చరిత్రలో 1,500 కోట్ల రూపాయలు అది వెంకటనాయుడు గారి వల్ల ఇంకో 1000 కోట్ల రెండు జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు 1,250 కోట్ల రూపాయలు గ్రాంటింగ్ మ్యాట్ జనలకు వచ్చే మిగతా విభాగాలు వచ్చే తప్ప ఒక రూపాయి ఇవ్వలేదు. మీరు ఈ రోజు మాట్లాడేమంటున్నా నేనేమంటా, ఆ. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మోదీ గారి కృషితో ఏమంటే నువ్వు డబ్బా కొట్టు, నా డబ్బా నీ కొడితే ఇద్దరం కలిసి జనాలు పరస్పర డబ్బా కొట్టుకుందాం తప్ప ఏంటంటే చెప్తున్నారు కదా, అమరావతి ట్రాక్ లోకి వస్తుందని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కృషి చేస్తుంది. ట్రాక్ లో పెడతాను దాన్ని తిరిగి ట్రాక్ లో పెడతాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వెనక భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండదు? అక్కడ ఇక్కడ 2 పార్టీలు కూటమిలో ఉంది కదా. ఏమంటే కూటమిలో ఉండగానే లాస్ట్ టైం పోలవరానికి 100% నిధులు అవసరం లేదని చెప్పి మోడీ గారి ప్రభుత్వం ఒక లేఖ రాస్తే జలశక్తి మిషన్ నేను ఉమాభారతి గారిని అందరినీ కలిసినట్టు ఉమాభారతి గారు మోడీ గారికి లెటర్ షూట్ చేశారు. మీకు పంపించాను. అది షూట్ చేసి జాగ్రత్తగా ఉండు, 100% ఇవ్వాల్సింది, మా దగ్గర కాగితాలు తీసుకుని ఇవ్వాల్సిందని చెప్పారు. భారతీయ దాంతో పాటు దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు. కానీ మోడీ గారు, అమిత్ షా గారు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుంటే 3 పార్టీల కూటమి కేంద్రంలో కూడా ఉంటే
మీరు దాంట్లో 2 పార్టీలు మాత్రం మోడీ మంచోడు కాదని ఎట్లా చెప్తారు సార్? అది రాష్ట్రానికి ఏమి ఇచ్చాడు ఆయన? అంతకుముందు మురికి నీళ్ళు కొట్టిపోయాడు. తర్వాత నెత్తి మీద బూడి జల్లిపోతే వాళ్ళకి తీసుకొచ్చి ఆమ్లెట్, చాక్లెట్, బిస్కెట్ తప్ప ఏం చేశారండి రాష్ట్రానికి? మరి మీరేమో ఏం చేయలేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు భజనాలు చేసుకుంటూ చంద్రబాబు ఉంటారు? నాయుడు గారు బాగా చేశారని మళ్ళీ మీరు చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు గారు ట్రైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ అంట, బాగా చేశారు. ట్రై చేస్తున్నారని చెప్తున్నారు కదా. ట్రై చేస్తున్నారు. ట్రై చేయడం వెనక మోడీ ఉంటాడు కదా. మోడీ ఏమున్నారండి? బూడిది అక్కడ వచ్చి జనం మీరు మోడీ లేకుండా ఓన్లీ చంద్రబాబు జనాలని ఇంటర్వ్యూ చేయాలి కదా ఆ రోజు సభకు వచ్చిన వాళ్ళని. కాదు సార్, నేను ఆ రోజు స్టేజ్ మీద కూర్చున్నానా? మాకు అద్భుతంగా అప్పులు ఇప్పించాడు అని అది చంద్రబాబు మాత్రం నాయుడు గారు కరెక్టే. చెప్తున్నారు. అది మాత్రం మోదీ కరెక్టే. మోదీ అప్పులు కృషి వల్లే కదా. ఇప్పించడానికి కదా, అప్పులు ఇప్పించడానికి దాని ఎఫ్ఆర్ఎం రిలాక్స్ చేసి మరి మోదీ హెల్ప్ చేసినట్టు కదా ఏదండి అది. కాలాటం ఇంతకుముందు పెట్టిన కాలాటం పెట్టింది, కాలాటం తీశాడు. ఇంతకుముందు బొక్కవాళ్ళ సరే పడి సరే సరే అది 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 హక్కుగా మనకి ఇవ్వాల్సిన నిధుల్ని పట్టుకుని అప్పుగా తెచ్చుకోవాలి. ఏం రాలా. హక్కు. అప్పు హక్కు కాదు. అప్పు కాదు, మనకి గ్రాంట్గా ఇవ్వాల్సింది. మీరు పురంధేశ్వరి గారిని ప్రశ్నించకుండా, సీఎం రమేష్ గారిని ప్రశ్నించకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి? మీరు భారతీయ జనతా పార్టీని మాత్రమే కార్నర్ చేస్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీగా, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక కుల చిచ్చుతో మత విద్వేషం రెచ్చగొడతానికి, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి చూసే దాంట్లో ముందంజలో ఉన్న పార్టీ. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు అంటలేదు? వాళ్ళు డైరెక్ట్ వీళ్ళిద్దరూ ప్రత్యేక. నేను కళ్యాణ్ గారు అనేది, కళ్యాణ్ గారు ఆల్రెడీ దాంతో ఎప్పటి నుంచో ఆ సంఖ్యలోకి కూర్చుంటే ఆయన మనం అనేది ఏంటి, రెండు ఒక పార్టీ. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పొత్తులో ఉన్నారు. మీరు డ్యూయల్ గా మాట్లాడుతున్నారు. మోదీ అమరావతి అభివృద్ధికి మోకాలు అడ్డం పెట్టారు. యాజ్ ఫర్ యూ ఆ మోకాలు ఇప్పుడు తీశారు. యాజ్ ఫర్ యూ అప్రిషియేట్ చేయాలి కదా. ఏమండి ఒకటి చెప్తున్నాను, ఇవ్వాల్సిన హక్కును పోగొట్టుకుని ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలుసా మీకు? మీరు అడుగుతున్నారు ఇవ్వాల్సిన హక్కు. ముఖ్యమంత్రి అడగలా, ఉప ముఖ్యమంత్రి అడగలా. మాకు రావాల్సింది అఫీషియల్గా మీరు ఇవ్వాలి, రాజధానికి డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. మరి అడిగినప్పుడు వాళ్ళు మీరు ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదండి? వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అంటలా మోడీ గారు, అమిత్ షా ఏదైతే దొయ్యానికి ఉందో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హక్కును తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. ఇంకా అడగటం ఏంటి? నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను, పోలవరంని తాకట్టు పెట్టారు. ఈ ఎంపీలకి సిగ్గు శరం. నేను మాట్లాడలేదండి, కళ్యాణ్ గారు మాట్లాడారు. కారణం రాసుకోండి, కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను వాళ్ళు అడుగుతున్నాను, మీరు ఏలు ముద్రగాళ్ళని నేను అడగను. నేను లేఖలు పంపించాను మీ ఎంపీలందరికీ. కేవలం మిథున్ రెడ్డి గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరుగా తప్ప మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదు? మాకు ఎందుకు స్పందించలేదండి? ఏం జరిగింది అసలు నాకు అర్థం కాదు. దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా ప్రభుత్వం. తల వంచి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారు ఈ ప్రభుత్వం. పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఏదండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను ఎన్నుకుని 164 సీట్లు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ ఏం చేసింది? ప్రతిపక్ష పార్టీపై ఏం చేస్తుంది? కూర్చుని ఆ ప్రతిపక్ష పార్టీ పనికిమాలిన పార్టీ అనే 11 సీట్లకు ఇచ్చారనుకుందాం. అవునండి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానని అడిగినప్పుడు అడిగారు కదా, ఆ విధంగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు కొంచెం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో రిజర్వేషన్ ఆబ్లిగేషన్ ఉందా మీకు ఏమన్నా? నాకేం లేదు, మీకు బాగా ఉన్నట్టుంది రామకృష్ణారెడ్డి గారు అంటే. నేను అలా అని కాదు. రామకృష్ణ ఎవరు? రామకృష్ణారెడ్డి గారు అంటే ఎవరైనా? మరి చంద్రబాబు గారు అంటే ఎవరు? మన కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని అన్యాయం చేస్తోంది మీ దృష్టిలో. అన్యాయం చేసిందని ఆధారాలు ఇస్తాను. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఎవరు? ఏదండి రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఎవరు? రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు మీరు మాట్లాడాలి కదా. రాష్ట్రం అంతా తిరిగి మీటింగ్ పెట్టాను. నేను జేడి లక్ష్మణ్ గారు కూర్చుని తిరుపతిలో మీటింగ్ పెట్టాం, గుంటూరులో పెట్టాను, విజయవాడలో పెట్టాను, విశాఖపట్నం పెట్టాను. రాష్ట్రం అంతా తిరుగుతాను అన్న కదా నేను. మీడియాలో అయిపోతే నేను బాధ్యున్నా? మీడియా చేసిన దానికి నేను ప్రశ్నిస్తున్న క్రమంలో నేను రోడ్డు అంటే ప్రశ్నిస్తున్నాను. రోడ్డు మీటింగ్లు పెట్టాం, ధరలు పెట్టాం, రాష్ట్రం అంతా పెట్టి తిరుగుతానే ఉన్నాను. నేను తిరుగుతాను, నేను ఎప్పుడు ఆగలేదు. అది ప్రశ్నిస్తున్న క్రమంలో అమరావతికి కేంద్రం కదా డబ్బులు ఇవ్వాలి. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా అవునండి అప్పులు మాత్రం ఇప్పిస్తే, అప్పులు ఇచ్చింది అద్భుతం అని నేను చప్పట్లు కొడుతుంటే నువ్వు కొట్టాల్సిన చప్పట్లు కాదు, మనకి ఇవ్వాల్సింది. అదే రోజు మోడీ గారి మీటింగ్ జరిగినప్పుడే బయటకు వచ్చి మాట్లాడాం కదా. మీరు మోడీ గారికి ఆయన మీకు డబ్బా కొట్టి, మీరు ఆయన డబ్బా కొట్టి, పరస్పర డబ్బా కొట్టి రాష్ట్ర నెత్తి మీద డబ్బా పెట్టారు. మరి ఇప్పుడు మనం పొత్తిడి తేవాల్సింది ఎవరిపైన? ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరిపైన? అన్యాయం జరుగుతుంటే అడగాల్సిన ఎవరు? నేను చెప్తున్నాను, ఒక తెర ముందు ఇద్దరు ఉన్నారు, తెర వెనక ఒకడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ గారు అండ్ కంపెనీ ఆడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర పార్టీని కూడా ఆడిస్తున్నారు. ఇవాళ రాష్ట్రం మనం మొట్టమొదటి ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. తర్వాత ప్రతిపక్షాన్ని ప్రశ్నించవచ్చు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, రాష్ట్ర ఇద్దరు నాయకులు కూడా ప్రశ్నిస్తున్నాం. తప్పేంటి? ప్రశ్నిస్తామంటే బూతులు తిడతాం కాదండి. బూతులు తిడితే బ్యాచ్ వేరే ఉంటుంది. మనం పరుషంగా మాట్లాడచ్చు, మన హక్కుల కోసం నిలదీయవచ్చు. ఖచ్చితంగా నిలదీస్తున్నాం. రాష్ట్రం అంతా తిరుగుతానే ఉన్నాం. ఇంకోటి చెప్తానండి, వాళ్ళ పోలవరం విషయంలో మాత్రం ఆ గిరిజనులకి ఏదైతే 135 కాంటూరు పెట్టారో, పైన కొండలోకి వెళ్లకుండా వాళ్ళు అల్లల్లాడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ దీని మీద ఇవాళ క్షమాపణ చెప్పడం కాదు, ఈ మోసానికి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చేస్తే ఈ ఎంపీలందరూ 35 ఒకళ్ళు రాజీనామా చేశారు. ఒకళ్ళేమో పరిమళ నత్వానీ గారు బీజేపీకి సంబంధించిన, లేదా అమ్మానీకి ఆదాని గారికి సంబంధించిన బ్యాచ్ అనుకుంటా. 34 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి.
మీకు గనక ఒక గట్టిగా నిలదీయగల నిబద్ధత ఉంటే ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చి మా ముందు కూర్చోబెట్టండి. ఒక క్యాంపెయిన్ నేను జీవోలు ఇస్తాను, బడ్జెట్ ఇస్తాను. దొంగ బడ్జెట్ అంటే నేను 36 తర్వాత 38వ పాయింట్ చేసింది 1వ క్లాస్ కుర్రాడు మా ఊళ్ళో పురాణ శ్రీనివాస్ గారు చక్కగా రాసి పెడతారు లెక్కలో. లెక్కలు కూడా రాయలేనా లెక్కలు దేశ ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవనీయులు ఉంటా 38వ పాయింట్ పెట్టి మీ దగ్గరికి వచ్చి ఎందుకు నిలబడాలి సార్? మా దగ్గర నిలబడి మీరు పెట్టండి, నేను వస్తానంటాను మాట. నేను వెళ్ళానండి, నేను మాట్లాడాను, 2 ఎంపీలు స్పందించారన్న మీద స్పందించకపోతే నేనేం చేయనండి? నా శక్తి రాష్ట్రాన్ని తిరుగుతాం, చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసాం, ఆ రోజు నిలదీసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏది అమరావతి మీద కేసులు పెట్టినా, ఇంకోటి మీద కేసులు పెట్టినా మేము పోరాటం ఆపలేదే. మీరు చూపించకపోయి ఉండొచ్చు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి మేము ఉడతూపులో ఏది ముట్టడిస్తామని చెప్పి ఇంట్లో కూర్చొని అరెస్ట్ అవ్వాలా? మేము విద్యార్థి నాయకులు, లక్ష్మీ నాయకులు అందరూ వెళ్ళి పోలీసు వాళ్ళని ఛేదించుకుని ముట్టడించాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆపేశాడు ఒక అలిగేషన్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమరావతిని ఆపేశాడు ఒక స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ కదా. అమరావతి విషయంలో కక్షాదింపు చేశారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడు కదా, చేసిన ఎందుకంటే మీరు పోలవరం గురించి మాత్రం వేరే ఉంది. ఆయన సంతకం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు సంతకం వాళ్ళు పెట్టలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల వంచి దీన్ని డెడ్ స్టోరేజ్ పెట్టడానికి ఆ డబ్బులు అక్కర్లేదు కానీ నేను సంతకం పెట్టలేదు అనే మాట మీరు రేపొద్దున ఎల్లుండి అన్న కేంద్ర ప్రభుత్వం చెప్తే రాసింది. ఆ విషయం నేను ఒప్పుకోను. సో ఇప్పుడు పోలవరం పరిస్థితి కారణం ఎవరు? నేను మళ్ళీ చెప్తాను, కేంద్ర ప్రభుత్వం. నేను మీ చెప్పిన ఉమాభారతి గారితో మాట్లాడాను, నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రులతో కన్సిస్టెంట్గా టచ్లో ఉన్నా నేను. పోలవరం సాంసంతో నేను ఉన్నానండి. మీకు పోలవరం ఆ పరిస్థితి మీరు 1989లో పోలవరం సాంసం వచ్చినప్పుడు మీరు ఇంకా స్కూల్లో కూడా చేరుండరు, చేరుంటారులేండి. చెప్తున్నాను, ఎర్ర నారాయణస్వామి గారు మా అధ్యక్షుడు చెప్పుకో. నేను దానికోసం అసలు కారణం ఏంటో తెలియదు, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి తెలియాలి. పోలవరం ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారి కారణం, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని నేను కడతా అని తీసుకుని అన్నాడు. ఆ మాట ఓకే అన్నదా ఈయన మొదలే వచ్చి ఆ మాట జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, నరేంద్ర మోడీ కూడా వచ్చి అన్నారు ఇక్కడ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయన ఫుల్ఫిల్ చేశారు, ఆయన కూడా ఇచ్చేయచ్చు కదా. ఆయన ఇచ్చేయచ్చు కదా. రైట్ పాయింటింగ్ నేను చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు పక్కనాళ్ళ మీద దోసేయడానికి కేంద్రం మీద నిజమండి. ఇవాళ జరిగిన అన్యాయం ఏంటంటే ప్రజలకు తెలియాల్సింది, ఆ ప్రాజెక్ట్ని శాశ్వతంగా డెడ్ స్టోరేజ్ నేను చెప్తున్నానండి. మొత్తం 150 అడుగులు ఎత్తులు ఉంటే ఆ ప్రాజెక్ట్ 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. వేరియబుల్ కాస్ట్ పావలా, ఒక యూనిట్కి పావలాతో మన ప్రజలకి కరెంట్ వచ్చేటట్టు ఉంది. అది నీళ్ళు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర సూర్యసావంత్ కానీ చంద్రపూడి ఎత్తులు కానీ టెక్నికల్గా వద్దు, జస్ట్ మనం పొలిటికల్గా మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు పూర్తి అవుతుందని నమ్మకం మీకుందా శ్రీనివాస్ గారు? మీరు మళ్ళీ ఇదో 27కి అందరిలో ఇప్పుడు 43.5 దగ్గర కాదు, 41.27 దగ్గర మీరు కూడా మాయలో పడిపోయారు. నిన్న మోడీ గారు మాయాజాలానికి మీరు కూడా మెస్మరైజ్ అయిపోయారు. ఆయన సభలో వచ్చి ఏదో మాయాజాలం చేశారు, పక్కన చంద్రబాబు నాయుడు గారు మాయాజాలం చేశారు. ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దయచేసి ప్రజలు గమనించాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం టెక్నికల్గా ఇవాళ ఆల్రెడీ దాని స్పిల్వే ఇవన్నీ కూడా 150 అడుగులు ఎత్తున 45.17 మీటర్స్ ఎత్తున, అంటే 150 అడుగులు ఎత్తున ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ కట్టేయటం జరిగింది. కాలువల నిర్మాణం కూడా అదే విధంగా ఇప్పటికి 90% కుడి కాలువ ఎడమ కాలువ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో నీళ్లు నిలబెట్టే 150 అడుగులు ఎత్తుతో రాతి మట్టి కట్టడం కూడా ఏముందండి, 3,000 కోట్లు పెడితే రేపు పెద్ద ఇష్యూ కాదు. అది రాతి మట్టి కట్టడం నిల్వ సామర్థ్యం 43 దగ్గర, నిల్వ సామర్థ్యం 135 అడుగులు, అంటే డెడ్ స్టోరేజ్. ప్రపంచ చరిత్రలో మళ్ళీ నేను చెప్తున్నాను, ఫ్రమ్ అర్జెంటీనా నుంచి మీరు అమెరికా నుంచి మీరు జపాన్ దాకా తీసుకోండి, చైనాలో తిరిగి ఎక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సరే ప్రపంచ చరిత్రలో డెడ్ స్టోరేజ్కి పరిమితమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పోలవరం చేసేసారు. దానికి ఏం చేయాలి మనం? ఎంపీలు అందరూ సవరణ ప్రతిపాదించమని చెప్పాను. దిక్కుమాలిన బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ని ముళ్ళుతో తీయాలనే ఉద్దేశంతో దొంగతనంగా బడ్జెట్లో 38వ పాయింట్ కింద దొంగతనంగా ఇరికిచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇంతటితో పరిసమాప్తం అయిపోయింది, మాకు ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయినట్టు లెక్క అని చెప్పి బడ్జెట్లో రాసి పెడితే సిగ్గు లేకుండా వీళ్ళందరూ చదువుకున్న ఎంపీలండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు పంపించి తెలియకుండా చేశారా? వాళ్ళు కనపడలేదు. వీళ్ళకి నిజంగా దొంగ రక్తంగా రాశారండి బడ్జెట్. ఎంతమంది చదువుకుంటారు చెప్పండి? తెలియకుండా మీ బోటలు మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అవచ్చు కదా. నేను అందరికీ ఈమెయిల్స్ అందరూ పంపించాము బహిరంగంగా. నేను కాదు, మనకి మీటింగ్లు పెట్టాము, చెప్పాము, తర్వాత రెస్పాండ్ అవచ్చు. ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏంటి? ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం
దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చూస్తాం. రెస్పాన్సంగా దేవుడు ఎరుగండి, నిజంగా చెప్పాలి కదా. డెడ్ చేసేసింది రాష్ట్ర కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయాలి. మీరు మిస్టేక్గా సవరణలో ప్రాజెక్ట్ ఇన్కంప్లీటెడ్గా భావిస్తున్నాం, ఈ బడ్జెట్ ప్రకారం రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, పైగా ఆంధ్రప్రదేశ్ను ఒక జిల్లాగా రాశారు, అది తప్పయ్యాను రాసే ధైర్యం కూడా లేదండి ఈ గవర్నమెంట్కి. మాట్లాడితేనేమో ఇలా అంటాను. నేను చెప్తున్నాను, ఇప్పుడు మంచి మనం విమర్శ చేసినప్పుడు నిర్మాణాత్మక విమర్శ సూచన చేయాలి, అంతే కదండి. చేస్తే మంచి మీకు చెప్పాను కష్టపడుతుంది. కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి దీనికి, ఎందుకంటే రేపు పొద్దున మన డబ్బులతో కట్టుకుందామని ఒక బ్యాచ్ ఒకటి బయలుదేరారు, రాధాని గారి బ్యాచ్. ఏమండి నేను ఒకటి చెప్తున్నాను, ఆ మార్వాడి గారి కంపెనీకి ఏమో ఏంటి కంపెనీ ఏంటి మిత్తల గారి కంపెనీకి మైన్స్ ఇవ్వాలంట. మన కడప ఉక్కు ఫ్యాక్టరీ రిజర్వేషన్ వస్తాయి, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడితే దాంట్లో రిజర్వేషన్స్ అమలు అవుతాయి కదండి. విశాఖపట్నంలో రిజర్వేషన్స్ అమలు అవుతాయి కదా, గవర్నమెంట్ రిజర్వేషన్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దానికి కదా మానేసి అంట మార్వాడి గారి కంపెనీకి అంటండి ఆంధ్రప్రదేశ్ కట్టిన పన్నుల్లోంచి మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-15 సంవత్సరాలు వాళ్ళకి రాయితీలు తాంబూలాలు సత్కారాలు ఇస్తారంట, మనకు వచ్చే పోగొట్టుకుని. దీనికి ఏమని అనాలి? అలాగే అమరావతి పోలవరం విషయంలో కూడా వీక్ లీడర్షిప్, విజన్ లేని లీడర్షిప్, వెన్నుముక లేని లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బానిసంగా ఇవాళ ఇంతవరకు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి వస్తే మగధ సామ్రాజ్యం మీద గెలిచిన సిముకుడు ఉన్నాడు చూసారా, ఆ స్ఫూర్తిలో 100వ వంతు కాదు 1000వ వంతు 10,000 వంతు లేని ఇవాళ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, దేశ చరిత్రలో ఏ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా గుత్తగా గొర్రెల మంది అంటే వీళ్ళకి బాధ కలుగుతుంది. మరి ఏ మంది అన్నాలో మీరు చెప్పండి. మరి పెద్దల మంది అన్నాను నేను. 175 మందికి 175 మంది ఏది ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థురాలకి లేదా ఇంకో బిల్లులకి అడ్డంగా ఓట్లు వేసినప్పుడు మా హోదా విభజన హామీలను అడగొచ్చు కదండి. ఎందుకంటే ఈ దేశం గుజరాత్లో మోడీ గారు గుజరాత్లో కూడా, లేదా ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన ఒడిశాలో కూడా ఎగ్నెస్ట్ ఓట్లు పడితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 బిల్లుల విషయంలో వీళ్ళకి బుద్ధుందా అండి? అసలు ఒక రాష్ట్రాల హక్కులు చేస్తే ఢిల్లీ పార్లమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్ట్ పెడితే దానికి కూడా గుడ్డిగా మద్దతు చెప్పే పరిస్థితి.